ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. వాటిని ఫాలో అయితే మీరు పేదవాడిగా పుట్టినా ధనవంతులుగా బతకవచ్చు. డబ్బుపై చాణక్య నీతి. ఆచార్య చాణక్యుడు మౌర్య వంశానికి రాజకీయ గురువు, ప్రసిద్ధ తత్వవేత్త, రాజకీయ నిపుణుడు, గొప్ప ఆర్థికవేత్త. చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం, వ్యాపారం, సామాజిక జీవితం, నీతి, ఆర్థికం ఇలా అనేక ఇతర విషయాల గురించి చెప్పాడు. చాణక్యనీతి అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషంగా, విజయవంతమవుతుంది. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదనుకునే వారు ఆర్థిక విజయాన్ని సాధించడానికి చాణక్యుడి కొన్ని సూచనలను అనుసరించండి. చాణక్యుడి ఆలోచనలు, సూత్రాలతో ఒక వ్యక్తి జీవితంలో అన్ని సవాళ్లను అధిగమించి విజయపదంలో పురోగమించగలడు. అలాగే మీ సంపద మీరు మీ డబ్బును ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు డబ్బు తిరిగి ఇవ్వనివారికి ఇస్తే లాభం ఉండదు. ఈ ప్రశ్నలు వేసుకోండి. ఉద్యోగం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు 3 ప్రశ్నలు అడగండి. ఎందుకు చేయాలి? ఎలాంటి ఫలితాలు వస్తాయి? అందులో విజయం సాధిస్తామా? ఇలా మీరు లోతుగా ఆలోచించి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కనుగొంటే మాత్రమే పనిలో ముందుకు సాగండి. లక్ష్యం లేని పనుల్లో ఎప్పుడూ విజయం సాధించలేరు. సగంలో వదిలేయకూడదు. మీరు ఉద్యోగం ప్రారంభించిన తర్వాత దానిని సగంలో వదిలివేయవద్దు. అపజయం భయం మీ దగ్గరకు రానివ్వకండి. కష్టపడి పనిచేయండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. నిజాయితీగా పనిచేసేవారే అత్యంత సంతోషిస్తారని చాణక్యుడు చెప్పాడు. మితిమీరిన దాతృత్వం చేయొద్దు. మితిమీరిన దాతృత్వం కారణంగా ఎంతోమంది ఇబ్బందుల్లో పడ్డారు. పురాణాల్లోనూ ఈ విషయం ఉంది. అందువల్ల ఏదైనా అధికం చెడ్డది. అతిగా కోరుకోవడం మానుకోండి. దీనివల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. అలాగే అతిగా ఇతరులకు ఇవ్వడం కూడా మంచి పద్ధతి కాదు. సరైన మార్గంలో సంపాదించాలి. డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సంపాదించాలి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బు కొద్దికాలం మాత్రమే ఉంటుంది. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. చాణక్యుడు ప్రకారం అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు త్వరలో మీ చేతుల నుండి నశిస్తుంది. అలాంటి డబ్బు జీవితకాలం కేవలం 10 ఏళ్లు. ఈ 10 ఏళ్లలో డబ్బు మీ చేతుల్లోంచి నీళ్లలా ప్రవహిస్తుంది. కష్టపడి, నిజాయితీతో డబ్బు సంపాదించాలి. కష్టపడాలి. చాణక్య నీతి ప్రకారం కృషి, అంకితభావం డబ్బు సంపాదించడంలో విజయానికి దారి తీస్తుంది. అలాంటి కష్టజీవులకు జీవితంలో డబ్బు, ఆనందం, ఆస్తులకు ఎటువంటి కొరత ఉండదు. ఒక వ్యక్తి తన మంచి లక్షణాల వల్ల డబ్బు, సంపదతో ధనవంతుడు అవుతాడని చాణక్యుడు చెప్పాడు. ఎవరికీ చెప్పకండి. మీ ఆస్తులు ఎవరికీ చెప్పకండి. భవిష్యత్తులో ఏదైనా లావాదేవీ వల్ల మీకు నష్టం జరిగితే ఎవరికీ చెప్పకండి. మీరు ఎంత సన్నిహితంగా ఉన్నా ఈ విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచండి.